అందరికీ నచ్చాలి అంటారా, అది నా పని కాదు. నేనుగా జీవించడమే అది నా విధానం, నా లక్ష్యం, నా పని. అందరికీ నచ్చే ప్రయత్నంలో ఎంతమంది తమను తాము మర్చిపోయారో తెలుసా? నవ్వుతూ ఉంటారు బయటకు, లోపల మాత్రం ఒంటరితనం గుండెల్లో నొప్పిగా మిగులుతుంది. ఎప్పుడు సంతోష పెట్టాలి అనుకునే మనసు చివరికి అలసిపోతుంది. అది తెలియని ఒక పద్మ వ్యూహం, చిక్కుముడి లాంటి బంధనం. ఒకరిని శాశ్వతంగా సంతోష పెట్టాలని అనుకోవడం అది అసాధ్యం. ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే అంతగా మనసుల్లో దూరాలు పెరుగుతాయి. నేనుగా ఉంటా, అది నా విధానం, నా లక్ష్యం, నా మార్గం, నా సత్యం. ఇతరులను సంతోష పెట్టడం నా బాధ్యత కాదు, నా ఆనందమే నా ధర్మం. నేను వెలుగైతే చాలు, నన్ను చేరేవారు సహజంగా చేరుతారు. ఇతరులను మనం సంతోష పెట్టలేము, వారి భావాలకు మనం యజమానులు కాదు. మనల్ని మనం హింసించుకుంటూ వినోదం పంచాల్సిన పని లేదు. మనలో ఆనందం లేకపోతే తెలియకనే దుఃఖాన్నే పంచుతాం. కాబట్టి ముందు మనలో వెలుగు ఉండాలి, మనలో సత్యం ఉండాలి. నేను నా విధానంలో నడుస్తా, నాకు నచ్చిన దారిలో సాగుతా. ఈ ప్రపంచంలో ఎక్కడున్నా నా తరంగానికి సరిపోయేవారు వారే ఆకర్షితులవుతారు, వారే నా వద్దకు చేరుకుంటారు. అది నా కోసం కాదు, వారిలో జరిగే ఆత్మ పురోగతి కోసం. నేనుగా ఉంటా, నన్ను నేను కోల్పోను. నాకు నచ్చిన మార్గమే నా విజయం.
అవసరం లేదు, నిజంగా ఉండడం చాలును. నా విధానం, నా లక్ష్యం, నా జీవితం